అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టిండు కాదు కుండ బలగొట్టేసిండు. ఈ ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు, ఎప్పుడొస్తావో కూడా క్లారిటీ లేవు. ఈ మాటలు నేను అన్నది, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి. ఢిల్లీలోనే రిపోర్టర్ల చాట్లోనే అడిగినారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని. అడిగితే ఇప్పట్లో లేవు, ఎప్పుడొస్తావో తెలియదు. నేను చాలా విశ్లేషణ చెప్పిన లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన. బహుశా 2025లో రావు, 2026 జనవరి ఫిబ్రవరిలో వస్తాయేమో పరిస్థితులను చూస్తే అక్కడ కనిపిస్తుంది. సుప్రీంకోర్టు హైకోర్టు డెడ్లైన్ పెట్టినా గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకుంటలేదు అని చాలాసార్లు చెప్పినా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా, అసలు ఇంక సర్పంచ్ లేకుండా ఎంపీటీసీ లేకుండా జెడ్పీటీసీ లేకుండా ఇట్లే ఉంటుందా, అసలు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది, ఒక గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకుండా లోకల్ బాడీ ప్రజాప్రతినిధి లేకుండా ఏం చేయాలనుకుంటుంది, ఈ విశ్లేషణ మీద మనం మాట్లాడదాం. ఇది ప్రతి ఊరికి చేరాలి, ప్రతి ఊరికి అవసరం. సర్పంచ్ అవసరం, ఎంపీటీసీ అవసరం, జెడ్పీటీసీ అవసరం. ఎందుకంటే జనాలు ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే వాళ్ళని సంప్రదిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ సమస్య పరిష్కరించుకుంటారు. కానీ ఇప్పుడు లేనే లేదు, ఆ బాడీయే లేవు. మొత్తం ఆ టైపు ప్రజాప్రతినిధులే లేకుండా దాదాపు సంవత్సరం మీద 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. దీన్ని ఏ విధంగా మాట్లాడాలి విశ్లేషిద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. ఈ ఛానల్ మీది, మాది, మనందరిది. మీ అందరిని ఎడ్యుకేట్ చేస్తాం, అదే నా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా వీడియో షేర్ చేస్తే ఇంకో 10 మంది ఎడ్యుకేట్ అవుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో షేర్ కూడా చేయండి. ఆయన అన్న మాటలు ఏంటంటే, ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో ఉండవు, ఎప్పుడు వస్తావో తెలియదు. ఇది ఎవరో రోడ్డు మీద పోయేతోళ్ళు, లేకపోతే ప్రభుత్వంలో పెద్దగా ఇంపార్టెన్స్ లేనోళ్ళు, ఎవరో ఏ పదవి లేనోళ్ళు మాట్లాడితే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ ఏం కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి తేల్చి చెప్పిండు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు, ఎప్పుడో చాలాసార్లు వస్తాయన్నారు కదా. మరి ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోయిన సంక్రాంతికి వస్తున్నారు కదా, మళ్ళీ సంక్రాంతి వస్తట్టుంది. లేకపోతే ఇదే రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి చాలా రివ్యూలు చేసిండు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ప్రిపరేషన్ కోసం మీటింగ్లు పెట్టిండు కదా. మరి తర్వాత ఏమైంది, ఉన్న ఫలంగా ఎందుకు పీచేముడు అన్నాడు, ఎందుకు ఒక్కసారిగా తోక జాడించిండు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాకులు వెతికే ప్రయత్నంలో ఉన్నారు, సాకులు వెతుకుతుంది గవర్నమెంట్. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ సెప్టెంబర్ 30 టైం ఇచ్చిండ్రు, ఇంకే అయిపోయింది టైం, ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కాంగ్రెస్ లీడర్లు తలకాయ కిందికి కాలు పైకి చేసినా సాధ్యం కాదు. వాళ్ళకు 3 నెలల టైం ఇచ్చిండ్రు. 3 నెలల టైంలో ఆల్రెడీ ప్రభుత్వం కూడా రెడీ ఉంది. ప్రభుత్వ విభాగాలంతా కూడా ఎలక్షన్స్కు రెడీ అయిపోయినాయి. ఏకంగా డబ్బాలు కూడా తెప్పించినాయి. మనం బ్యాలెట్ ఓట్లేస్తాం కదా, ఆ డబ్బాలు కూడా వచ్చేసినాయి, ఎక్కడక్కడ చేరిపోయినాయి, కలెక్టర్ ఆఫీసులకు చేరిపోయినాయి. ఇంకా కలెక్టర్ డిస్ట్రిబ్యూట్ చేయడమే, లారీలు వేసి మీ ఊరికి పంపడమే. ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం ప్రిపేర్ అయిపోయింది. మరి గవర్నమెంట్ విభాగాలన్నీ రెడీ అయితే రేవంత్ రెడ్డి ఎందుకు ఎలక్షన్స్ రావు అంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సాకులు వెతికే ప్రయత్నం ఉన్నారు వీళ్ళు. సాకులు ఎందుకు వెతుకున్నారంటే ఎలక్షన్స్ వాయిదా వేయించాలని హైకోర్టుకి చెప్పాలి కదా, 3 నెలల లోపు మీరు పెట్టండి అన్నారు. మరి పెట్టాలన్నప్పుడు పెడతలేరు, పెట్టినప్పుడు మళ్ళీ హైకోర్టుకి చెప్పాలి కదా. దానికోసం సాకులు వెతుకుతున్నారు. ఏం సాకులు వెతుకుతున్నారు, మేము బీసీలకు 42% రిజర్వేషన్ గురించి మేము గవర్నర్కి పంపించినాం, గవర్నర్ రాష్ట్రపతికి పంపించినారు, మళ్ళీ తీర్మానం చేసినాం, మళ్ళీ గవర్నర్కి పంపించినాం, గవర్నర్ దగ్గర నుంచి రిప్లై రాలే. ఆర్డినెన్స్ ఇచ్చినాం, ఆర్డినెన్స్ గవర్నర్కి పంపించినాం, గవర్నర్ మళ్ళీ రాష్ట్రపతికి పంపించినారు. ఈ రాష్ట్రపతి గవర్నర్ అంశాల మీద వీళ్ళు ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఒక బిల్లు పెండింగ్లో అనే అంశం పైన సుప్రీంకోర్టులో నలుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టులో లెక్క తేల్చే వరకు మేము ఎలక్షన్స్ పెట్టాం అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఇది సుప్రీంకోర్టు తేల్చకపోవచ్చు, బహుశా తేల్చకపోతే పెట్టరా. సుప్రీంకోర్టు ఈ అంశం అసలు సుప్రీంకోర్టు కాదు, ఇక్కడన్న తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి తెలుసు ఈ 42% రిజర్వేషన్ ఇప్పట్లో తేలదు అని. అయినా సరే దాన్ని సాకుగా చూపించి ఎలక్షన్ వాయిదా వేయించాలి, ఎలక్షన్ వాయిదా పడాలి. యాక్చువల్గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా అర్జెంట్గా ఎలక్షన్ పోదామని చూస్తారు. ప్రతిపక్షాలు వద్దు అంటాయి. ప్రతిపక్షాలు ఎందుకు వద్దు అంటాయంటే గవర్నమెంట్కు పోలీస్ అధికారులు లేకపోతే రెవెన్యూ యంత్రాంగము మొత్తం అస్త్రాలను కూడా చేతిలో ఉంటాయి. అవసరమైతే 4 పైసలు పంచే దమ్ము ధైర్యం, లేకపోతే 4 పైసలు వెదజల్లే అవకాశం, ఆ వెసులుబాటు, డబ్బులు మంది దగ్గర నుంచి వసూలు చేసే అవకాశం, ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్ దగ్గర. అస్త్రాలన్నీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటాయి, ప్రతిపక్షానికి ఏమి ఉండదు. ప్రతిపక్ష వాళ్ళు డబ్బులు తీస్తే పట్టుకోవచ్చు, ప్రతిపక్ష వాళ్ళు డబ్బులు వంచే తెలిస్తే దాని మీద 4 పోలీసులు పెట్టి కేసులు బుక్ చేయించవచ్చు. ప్రతిపక్ష వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం కన్నా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ పథకాలు ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ ఇంకా మాది 3 సంవత్సరాలు ఉంది కాబట్టి మేము ఇంకా ఏదో చేస్తామని చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి మొదలే ఈ నాయకత్వాన్ని తెలంగాణ మొత్తం ఆమోదించింది. కేసీఆర్ ట్రంప్ ఆయన దింపేసిండ్రు, ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ చచ్చిపోయింది, ఇంకా కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేసిండ్రు అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతలేడు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సాగులు చూపించి ఇదేదో అది కాదు ఇది కాదు అని తెలిసినా కూడా, వీళ్ళు చేపట్టే విషయాలు తెలిసినా కూడా ఇది కాదు అని వీళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళే మాట్లాడారు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీలకు 42% గురించి చట్టసభల్లో మేము
చట్ట సవరణ చేస్తామని అన్నారు. మరి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరా? లోకల్ బాడీ ఎలక్షన్స్కు రాహుల్ గాంధీ ప్రధానికి లింక్ ఉందా? మరి మీరన్న మాట మీద మీరన్నా నిలబడి ఉండాలి కదా. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు 40% రిజర్వేషన్ రాదు, మీరే చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఇంకా మీరు అదే సాగుగా ఎందుకు చెప్తున్నారు? మీరు అదే సాగు చెప్పి ఎలక్షన్స్కు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఎలక్షన్ వద్దని ఇప్పుడు మీరు 40% రిజర్వేషన్ అప్పుడు మీరు కామరేడ్లో చెప్పిండ్రు బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని. అప్పుడు బీజేపీ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే ఎవరైనా న్యాయ నిపుణులను అడిగి మీరు మేనిఫెస్టోలు పెట్టినరా? మరి మీరు ఎవరిని అడగకుండా పెట్టి ఇప్పుడు వాళ్ళ మీద వేసి వీళ్ళ మీద వేసి తప్పించుకుంటాం, ప్రధానమంత్రి పేరు చెప్తాం, బీజేపీల పేరు చెప్తాం, బీఆర్ఎస్ అడ్డుకుంటుందని వాళ్ళ పేరు చెప్తాం, ఇట్లా ఎట్లా మాట్లాడతారు? ఏ లెక్కన మాట్లాడతారు? ఇప్పటికే గ్రామాలంతా కూడా మొత్తం కునారెళ్ళిపోయినాయి. గ్రామ పంచాయతీలో సెక్రటరీలకు గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా డబ్బులు లేవు. గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 4 నుంచి 5 మల్టీపర్పస్ ఉద్యోగులు ఉంటారు. మీకు ఐడియా ఉండొచ్చు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది ఉన్నారు. వాళ్ళకు 5 months నుంచి జీతాలు లేవు, 5 నెలలకెళ్ళి జీతాలు లేవు. వాళ్ళందరూ ఇంకా రోడ్లు ఎక్కుతారు. త్వరలో దసరా పండుగకు రోడ్ ఎక్కితట్టున్నారు. వాళ్ళు కనుక రోడ్ ఎక్కితే ఇక ఊళ్ళల్లో మొత్తం దుమ్ము కొట్టుకపోతాయి. అసలు ఒక ప్రజాపాలన అని చెప్పి, ప్రజల కోసం పరిపాలన అని చెప్పి, మేము మార్పు తీసుకొస్తామని చెప్పి ఏ మార్పు వచ్చినట్టు? ఇది మార్పా? ఇది యాక్చువల్గా ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల వద్దకు పాలన ఉండాలి. కానీ అసలు ప్రజల వద్ద పాలన లేకుండా పోయింది కదా. ప్రజాప్రతినిధులు వాళ్ళకి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే లేదు. ఎమ్మెల్యే టైం ఇయ్యడు, మినిస్టర్స్ కలవరు, ముఖ్యమంత్రి కలవడు. ఏది చెప్పుకోవాలి వాళ్ళు? మరి చిన్న మోరీ పోతే వాళ్ళు వచ్చి కలెక్టర్కి చెప్పుకోవాలన్నా? ఈ స్పెషల్ ఆఫీసర్స్ మీద ఏమన్నా జనాలు సంతృప్తికరంగా ఉన్నారా? స్పెషల్ ఆఫీసర్స్ పట్టించుకుంటున్నారా? అసలు ప్రజాస్వామ్య హక్కులు వాయిదా అంట. నేను ఎలక్షన్ వాయిదా కాదు, ఇది ప్రజాస్వామ్య హక్కులే వాయిదా చేస్తుంది గవర్నమెంట్. స్థానిక సంస్థల ద్వారా గ్రామాలు, పట్టణాలు పరిపాలన ప్రజలకు దగ్గర అవుతుంది సింపుల్గా. ఇవి లేకపోతే ప్రజా సమస్యలు నేరుగా పరిష్కారం అయ్యే అవకాశమే లేదు. ఆల్రెడీ ఎమ్మెల్యేలే మాతో డబ్బులు లేవు, ఊర్లోకి పోతే ఛాయ్ డబ్బులు కూడా మేము జైలుకి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎన్ని ఊర్లకు పోతాడు, ఎన్ని ఊర్లకు ఛాయ్ డబ్బులు ఇస్తాడు, ఎన్ని ఊర్లకు మూరీలు తీపిస్తాడు, ఎమ్మెల్యే సర్పంచుడు తీపిస్తాడు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము బలంగా లేదు అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంతోన మా మీద జనాల్లో ఫుల్ వ్యతిరేకత ఉంది, మమ్మల్ని జనం నమ్ముతలేరు, మేము ఇప్పుడు పోతే జనాలు మాకు ఓట్లు వేయరు అనే విషయం రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఎలక్షన్స్కు ఇక ఇదంతా పరిస్థితి సర్దుమనిగే వరకు జనాలంతా మేము కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పే వరకు ఎలక్షన్స్ పెట్టరేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. లోకల్ బాడీలు లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్లే అధికారులుగా ఉన్నారు. మున్సిపాలిటీస్లో అయిపోయింది ఆల్రెడీ, కార్పొరేటర్స్ అంతా పదవికాలం అయిపోయింది, సర్పంచులు ఎంపీటీసీలు మొత్తం స్పెషల్ ఆఫీసర్స్ వచ్చేసిండ్రు. స్పెషల్ ఆఫీసర్లు ఏమైనా పట్టించుకుంటున్నారా? జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఇప్పటికీ పరిపాలన మీద. మీరు ఇక సెక్రటరీలో కూర్చోనో, మీ ప్యాలెస్లో కూర్చోనో, కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చోనో ఏం చేసినా లాస్ట్కు అవి రీచ్ చేసేది వాళ్ళే, లోకల్ ప్రజాప్రతినిధులే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేకుండా పోయింది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు. ఆర్థికపరమైన ఒత్తిళ్ళు అన్నీ ఉన్నాయి. ఎన్నికలు నిర్వహిస్తే కనీసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని డబ్బులు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ 6 months ఒకసారి 700 కోట్ల రూపాయలు వస్తాయి. ఇప్పటికీ 2100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆగిపోయినాయి. ఇంకా 3000 కోట్లకు దగ్గర అవుతుంది ఇప్పుడు ఈ ఆల్రెడీ 6 months అయిపోతుంది కాబట్టి. దీంతోన గ్రామ పంచాయతీలకు స్టేట్ ఇచ్చే డబ్బులు ఉండవు, సెంట్రల్ ఇచ్చే డబ్బులు లేవు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము తమ విధానాలు లేకపోతే పథకాలు సరిగా అమలైతే లేవు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వీళ్ళ స్కీమ్స్ ఉన్నవే చాలా తక్కువ. కనీసం సర్పంచ్లను వస్తే వాళ్ళన్న వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు అది కూడా చేస్తలేరంటే బహుశా మీరు ఇంకా అంతే ఉన్నట్టుంది. ఇంకోటి ఏంటంటే సమస్యలు చెప్పే వేదిక కూడా లేదు. లోకల్ బాడీలో ఎవరైనా సర్పంచులు వచ్చి మాజీ సర్పంచులు అందరూ కూడా బిల్లుల కోసం తిరుగుతున్నారు. వాళ్ళే సమస్యలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు పోయి వాళ్ళకి సమస్యలు చెప్పి పరిష్కరించుకునే పరిస్థితి లేదు. మొన్న చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని. ఊర్లలో లైట్లు ఉంటాయి కదా, ఈ లైట్లు మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్కు కనెక్ట్ చేసి ఆ లైట్లు వేసే బాధ్యతను సర్పంచ్కి అప్పగిస్తాం. సర్పంచ్లో లేరు, ఇంకెవరికి అప్పగిస్తారు? రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్సే రేవంత్ రెడ్డి పోయి స్విచ్లు వేసి రావాలి. లేకపోతే ఒకటే స్విచ్ పెట్టుకుని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఒక స్విచ్ వేస్తే ఊళ్ళో బల్బు వెలగాలి, స్విచ్ బంద్ చేస్తే మొత్తం బంద్ అయిపోవాలి. తెలంగాణ చీకటి కావాలన్నా వెలుగు కావాలనేది కమాండ్ కంట్రోల్ రూమ్లో డిసైడ్ కావాలి. అది ప్రజాపాలన కిందకి వస్తుందా? అసలు కాదు. ఇది ఎవరైనా సరే లోకల్లో ఉండే వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళ ఊరు కోసం పనిచేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో పనిచేసే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. ఇప్పుడు ఏమైందంటే ఓటును వాయిదా వేసింది. జనాలు ఓట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. చాలామంది పోటీ చేసే వాళ్ళు కాంపిటీటర్స్ ప్రయత్నం చేస్తున్నారు.
ఊళ్ళలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు అవకాశం లేదు, ఓటేసే అవకాశం జనాలకు లేకుండా పోయింది, సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం కూడా లేదు. గవర్నమెంట్ మొత్తం ఆల్ డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకున్నది. ఎనీవే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే దానిపైన మీరు కామెంట్ చేయండి. ఈ గవర్నమెంట్కి తెలియజేద్దాం ప్రజలలో ఆ కోరిక ఉందా లేదా, గ్రామాల్లో సర్పంచ్ల పని ఉందా లేదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవసరం ఉందా లేదా, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.